ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. తనకు ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారు. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారు. దీనికి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇక రాజ్యాంగ ప్రకారం ప్రతిపక్ష హోదా కల్పించాలంటే సంఖ్యాబలం పరంగా చూసుకోవాలి. దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్, వైసీపీ అధినేత పిటిషన్ కూడా ఈ రోజున దాఖలు చేశారు. అసెంబ్లీకి సంబంధించి తనను లెజిస్లేటివ్ ఏదైతే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన ఈ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను, 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదేవిధంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా 11 సీట్లు కూడా గెలిచాను. మొత్తం అన్ని సీట్లకి సంబంధించి మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమిగా గెలిచాయి. ఇక ప్రతిపక్షంగా పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉంది కాబట్టి తనను ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కూడా ఒక లెటర్ కూడా రాసినప్పటికీ కూడా ఆయన అటు నుంచి ఎటువంటి గుర్తింపు లేదనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా అసెంబ్లీలో సభ నాయకుడు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ముందస్తుగానే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇదంతా చేశారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా సంఖ్యాపరంగా మాత్రమే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తారనే అంశానికి సంబంధించి ఎక్కడా నిబంధన లేదనే విషయాన్ని తెలియజేస్తూనే 1994లో జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఆయనకి సీట్లు 26 వచ్చినప్పటికీ కూడా 294 సీట్లు ప్రతిపక్ష నాయకుడికి హోదా అప్పుడు కల్పించారు. అదేవిధంగా ఇటీవల ఢిల్లీలో కూడా ఇదే విధంగా 2015లో బీజేపీకి మొత్తం 70 సీట్లు ఉంటే 3 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ప్రతిపక్ష నేత హోదాని బీజేపీకి అక్కడ కల్పించారనే విషయాలను కూడా ఉదాహరిస్తూ కూడా ఆయన అఫిడవిట్ లో కూడా పొందుపరచడం కూడా జరిగింది. అదేవిధంగా ఏపీ యాక్ట్ కి సంబంధించి కూడా 12B అనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా కోర్టుకి తన అఫిడవిట్ లో అయితే పిటిషన్ లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని తనను రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అధికార పార్టీ విధంగా చేస్తుందనే అంశాలన్నింటినీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీతో పాటుగా స్పీకరు, పొలిటికల్ ఏదైతే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ స్పీకర్ తనను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని అయితే న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకెళ్లారు. పిటిషన్ కి సంబంధించి విచారణ మరొక 2 రోజుల్లో న్యాయస్థానం చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవి, అంటే శ్రీకాంత్, ఎలా చూడొచ్చు? గతంలో కూడా దీని మీద పెద్ద డిబేట్స్ నడిచాయి. రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు, మినిమం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని, అప్పుడు ఆ కాలమాన పరిస్థితులను బట్టి పెట్టుకున్నారని. ఇది ఎంతవరకు స్పీకర్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? కోర్టు ఏ మేరకు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే లెజిస్లేటివ్ కి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ అంశానికి సంబంధించి తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించడానికి గతంలో వేరు రాష్ట్రాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలను కూడా ఏదైతే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం దృష్టికైతే తీసుకెళ్లడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం 10% సీట్లు ఉంటేనే ఈ విధంగా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారనేది కరెక్ట్ కాదు. గతంలో పలు సందర్భాల్లో కూడా ఇచ్చారు. ఇక్కడ మాత్రం కేవలం కక్ష సాధింపులో భాగంగానే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదు. ఇవ్వటం వల్ల ప్రతిపక్ష నేత హోదాగా ఉండటం వల్ల
ఎవరైతే రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు వినటానికి, వాళ్ళ పరిష్కరించడానికి కూడా వాళ్ళ వాణి అసెంబ్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా పిటిషన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని మీద ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, అంటే విచారణ చేపడతారా ఏంటి అనేది బెంచ్ మీదకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది దేవి. ఒక 2 రోజుల్లో దీని మీద క్లారిటీ అయితే వస్తుంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.